నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా డిబేట్ టైంకి వచ్చేటప్పటికి చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. కానీ ఈరోజు ఏపీ అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి 13 కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. సో దీనికి సంబంధించి వైసీపీ నిరసనలు తెలియజేసింది. బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. చెలో మెడికల్ కాలేజీల పేరిట నిరసనలు కార్యక్రమాలు చేపడుతుంది వైసీపీ పార్టీ. సో అసెంబ్లీకి రావాలని పదే పదే అయ్యన్న పాత్రుడు చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఒక రకంగా రిక్వెస్ట్ చేశారు. సో ఎక్కడ కూడా వచ్చినటువంటి సందర్భాలు కనిపించట్లేదు. పైగా ప్రభుత్వం మాకు మైకులు లాక్కుంటుంది, సమయం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఇవ్వట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు. సమయం ఇస్తే వస్తామని చెప్పింది. కానీ వైసీపీ నుంచి కూడా వైసీపీ సీనియర్ నాయకులు, అభిమానులు కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వైసీపీ పార్టీపై వ్యక్తం చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఇటువైపు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ప్రజావాణిని వినిపించాల్సినటువంటి అసెంబ్లీకి, చట్టసభలకు వెళ్లకుండా వైసీపీ ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఇదే సరైన సమయం, వెళ్ళండి అని సూచనలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటువైపు కూటమి ప్రభుత్వం మాత్రం తన పని తను చేసుకుంటామని వెళ్తుంది. జనసేన ఈరోజు ప్లాస్టిక్కు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దానిపై ప్రశ్నోత్తరాలు తీసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన అంశాలు చేస్తారు. ఇటువైపు చంద్రబాబు కూడా సూచనలు చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ వైసీపీ ఎందుకు రావట్లేదు? ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తుందా, లేకపోతే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలంటే మేము బయట చేసుకుంటున్నామని ఈరోజు కార్యక్రమాలకు ఏవైతే ఒక రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయో అలా బయట మాత్రమే పోరాటం చేస్తారా, లోపలికి రారన్నటువంటి సందేహాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి అక్బర్ గారు మనకి జాయిన్ అయ్యారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే వైసీపీ నుంచి బొట్ల రామారావు గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు, వారికి కూడా నమస్కారం. అలాగే జనసేన నాయకులు మనకి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు జూమ్ కాల్లో, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే రాజకీయ విశ్లేషకులు తేలపల్లి రాఘవయ్య గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ఎస్, ముందుగా ఒకసారి టీడీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ అక్బర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ అక్బర్ గారు, అంటే ప్రధానంగా మైకులు లాక్కుంటున్నారు, మాట్లాడడానికి సమయం కూడా ఇవ్వట్లేదని వైసీపీ చెప్తుంది. ఇటువైపు రైతులకు గిట్టుబాటు ధరలు, యూరియా సమస్యలు, చాలా సమస్యలు బయట పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భం లోపలికి రావట్లేదు. ఎందుకు అసలు మీరు విజ్ఞాపనలు చేస్తున్నా రావట్లేదంటే మైకులు ఇవ్వటం లేదు, ప్రజావాణిని వినిపించడానికి, ప్రజాగలాన్ని వినిపించడానికి తగిన సమయం ఇవ్వకపోవడం వల్ల రావట్లేదా? అసలు ఎందుకు రావట్లేదంటారు? మీరు అసెంబ్లీకి వాళ్ళు వస్తే గన వాళ్ళకు మైక్ ఇస్తానరా ఇవ్వలేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, అదే విధంగా ఇప్పుడు శాసన మండలిలో ఒకసారి చూసుకోండి. శాసన మండలిలో వాళ్ళ సభ్యులు మాట్లాడడం లేదా, వాళ్ళకు మైక్ రావడం లేదా, అవలోలగా నీకు వాళ్ళు అసత్యాలు మాట్లాడడం లేదా అక్కడ? అంటే ఎందుకు అవకాశం ఇవ్వకుండా ఉంటారు? మనం పోతే కదా అవకాశం ఇచ్చేది. స్పీకర్ గారు గుడికి రాండి రాండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు రాకపోతే చర్యలు తీసుకుంటామని గుడికి చెప్తా ఉన్నారు, అట్లయినా వస్తారా అని చెప్పేసి. కానీ రాకపోగా వాళ్ళు గెలిచారు తప్ప, వాళ్ళు 11 మంది, వాళ్ళ 11 కాన్స్టిట్యున్సీలో నేను ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు పూర్తిగా. దాన్ని బాధ్యతగా తెలుగుదేశం ప్రభుత్వం నడిపిస్తా ఉంది. అంటే నడిపించిన రావాల్సినటువంటి సందర్భంలో వాళ్ళు రావట్లేదు అంటారు, పూర్తిగా వాళ్ళదే బాధ్యత అంటారు. రైట్, ఒకసారి జనసేనకు వెళ్దాం. ఎస్ లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. ఎస్, అంటే ఒక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, అంటే ప్రజలు ఒక వైసీపీకి ఈరోజు ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వలేదు. సో కూటమికి భారీ విజయం సాధించి ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించి రావట్లేదు అంటారా? మైకు ఇవ్వకపోవడం వల్ల, కావాల్సిన సమయం ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోవడం వల్లే రావట్లేదు వైసీపీ అనుకోవాలి. ఏం చెప్పాలి అసలు? సార్, ముందు ప్యానల్ సభ్యులకు కానీ ఏఎన్ఎన్ వ్యక్తులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. రాజశేఖర్ గారు మళ్ళీ $1 కంటిన్యూ అవుతుంది సార్. అదే పీసీకి చెప్పమన్నాం కదా. ఎస్ ఎస్, ఇప్పుడు కూడా డబుల్ వాయిస్ వస్తుందా మీకు? డబుల్ వాయిసే వస్తుందండి. ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేయండి. మీరు ప్రాబ్లం చెక్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎస్ సార్, గత ప్రభుత్వం గురించి ఆలోచించుకుంటా ఉండంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి పదంలోనే ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పాలండి. ఎందుకంటే ఏదో మనుషుల్ని రెచ్చగొట్టేసో, లేదంటే కార్యకర్తలను రెచ్చగొట్టేసో, మత విద్వేషాలు రేగొట్టో, లేకపోతే కులాల మధ్య చిచ్చు పెట్టే రకం అయితే ఈ ప్రభుత్వం ప్రస్తుతం చేయట్లేదండి. ఇవాళ రోజున ఎప్పుడూ లేని విధంగా మీరు చూసుకుంటా ఉంటుంటే గనక సమీక్ష సమావేశాలు చూసుకోవడం అయినా కానీ, ఇట్లాంటి అసెంబ్లీ సమావేశాలు చూసుకోవడం అయినా కానీ
చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో ముందుకెళ్తున్నారు అనే విషయం అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఈ వర్షాకాల సమావేశాలు ఏర్పాటైనప్పటి నుంచి ఇవాళ రోజున ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ కొన్ని విషయాలు అయితే జరిగింది సార్. దానిలో భాగంగా చూసుకుంటే ప్రధానమైనది ప్లాస్టిక్ నియంత్రణ చేయాలని చెప్పేసి సభలో అయితే కొంచెం గట్టిగా మాట్లాడారండి. ప్లాస్టిక్ అనేది నిర్మూలన చేయాలి, ఆ ప్లాస్టిక్ ఏ విధంగా నియంత్రణ చేయాలని చెప్పేసి చట్టసభలో అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రసంగం అయితే జరిగిందండి. అదే విధంగా ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక భాగమే అని చెప్పేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు. అట్లాగే గత ప్రభుత్వంలో చూసుకుంటా ఉంటే విద్యా వ్యవస్థని పూర్తిగా సమూలంగా నాశనం చేసిన ప్రభుత్వం ఇవాళ రోజున విద్యా వ్యవస్థ గురించి చాలా కలబుల్లి మాటలు మాట్లాడుతుంది. ఆ విద్యా వ్యవస్థలో చూసుకుంటా ఉంటే ఉపాధ్యాయులని గత ప్రభుత్వంలో ఎప్పుడైతే కరోనా టైంలో వైన్ షాపుల దగ్గర వాచ్మెన్ గా పెట్టిన ప్రభుత్వం ఒక ఉపాధ్యాయుడు కూడా అంటే ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇవాళ రోజున ఉపాధ్యాయుల గురించి నోరెత్తి మాట్లాడుతున్నారు. ఆ ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల గురించి కూడా ఇవాళ రోజున లోకేష్ గారు చర్చించారండి. అదే విధంగా ఆరోగ్యశ్రీ మాతోనే సరిపోయింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హెల్త్ అనేది ఇక్కడ సరిగ్గా నడవట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నా వాయిస్ క్లారిటీ ఉందండి? లక్ష్మీకాంత్ గారు వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ కి సంబంధించి వైద్య సేవలు వెటర్నరీ డాక్టర్ల దగ్గర నుంచి కానీ ఎన్టీఆర్ వైద్య సేవలో ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఇప్పుడు కేంద్రం 2.0 GST 2.0 గురించి చర్చలు కానీ, అట్లాగే ఉపాధి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ గురించి కానీ, ఇట్లాగా రాష్ట్ర అభివృద్ధి గురించి పరిశ్రమల గురించి కూడా చాలా చర్చనీయాంశంగా జరుగుతుంది సార్. ఈ వర్షాకాల సమావేశంలో రాబోయేది పెట్టుబడులు, పరిశ్రమలు, ప్లస్ ఇక్కడ యువతకి ఏ విధంగా అందిస్తారు, ప్లస్ ఇక్కడ ఒక ఆటో వారికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నియంత్రించారండి. అది కానీ గృహ నిర్మాణాల పట్ల కానీ ఇవన్నీ మొత్తం కూడా చర్చలు జరుగుతున్నాయండి. వీళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు కూడా ఇవాళ రోజున ఇంత జరిగినా గానీ ఇంత చేసుకున్నా గానీ ప్రభుత్వం మనల్ని ఎందుకు గద్దె దించారు ప్రజలు? ఇవాళ రోజున 11 సీట్లకు ఎందుకు దించారు? ఈ 11 సీట్లు దించిన తర్వాత కూడా ఇవాళ రోజున సమూలంగా మనం అసెంబ్లీకి వెళ్ళి గలవెత్తి మాట్లాడాల్సిన 11 సీట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా అవసరం లేదు సార్. ఇవాళ రోజున మేము తప్పులు చేస్తా ఉన్నట్టే ప్రశ్నించవచ్చు, ఇవాళ రోజున మాట్లాడచ్చు. అట్లాగే మేము మైకులు తప్పుకుంటున్నాం అనేది అయితే తప్పు, అవాస్తవాలు అవన్నీ. ఇవాళ రోజున మీరు చూస్తా ఉంటే సామాన్య మానవుడికి కూడా తెలిసిపోయే విషయం ఏంటంటే, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల సోషల్ మీడియా ఒకసారి చెక్ చేసుకోండి సార్. రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమం గురించి, రేపొద్దున భవిష్యత్తు కార్యాచరణ గురించి మేము ప్రస్తావిస్తున్నాము. దానికి సంబంధించి మేము నడుచుకుంటూ వెళ్తున్నాయి ఇవాళ రోజున సోషల్ మీడియా. పార్టీ అఫీషియల్ పేజీలో కూడా అదే విధంగా ఉండదు. కానీ గత ప్రభుత్వం సంబంధించిన సోషల్ మీడియా ఒకసారి చెక్ చేసుకోండి. మమ్మల్ని గోండాలు అంటారు, సైకోలు అంటారు, ఏమన్నా అంటే మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారంటారు. ఇట్లాగా మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని ప్రేరేపించి వాళ్ళ రోజున పోషిస్తున్నాడని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. అందుకనే ఇంకొక మాట అయితే గుర్తుపెట్టుకోవాలి సార్, కూటమి ప్రభుత్వంలో ఇటువంటి మాటలు ఎన్ని ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డిని పులి అంటారు కదా, మరి అంత అధికారంలో ఉన్నప్పుడు పరదాల చాటుబాటు తిరిగాడు కదా, మరి వాళ్ళ రోజున పదవి పోయిన తర్వాత ప్రజల మధ్య ఎందుకు మాట్లాడుతున్నాడు? అసెంబ్లీలోకి ఎందుకు వచ్చి ప్రశ్నించలేకపోతున్నాడు? అంటే ఏ నీళ్లకో నిప్పుకో భయపడినట్టుగా వాళ్ళ రోజున అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు అని చెప్పేసి మేము చెప్పాలా? ఇదే విధంగా రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది సార్, జగన్మోహన్ రెడ్డి ఆడేది ఏంటంటే జగన్నాట సూత్రధారి ప్యాలెస్ చోట నుండి జగన్నాటకాలు ఆడుతున్నాడు అనే విషయం అయితే అందరికీ అయితే పటాపంచీలు అయిపోయింది. అందుకనే వాళ్ళ రోజున వాళ్ళు ఎన్ని కక్షలు చేయాలన్నా, ఎన్ని మతాల మధ్య విద్వేషాలు చూపించాలన్నా, లేదంటే ఎంత మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టాలన్నా గానీ ఇక్కడ ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళకి అందుకనే 11 చేశారు. వీళ్ళు ఇదే విధంగా చేసుకుంటా ఉంటే రేపు పొద్దున ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి. వీళ్ళ మీద అయితే క్రమశిక్షణ చర్యలు అయితే తప్పు. రేపు పొద్దున ఇదే రాకుండా అయితే ప్రశ్నించకుండా కూర్చుంటే మాత్రం
రేపొద్దున వీళ్ళు ఖచ్చితంగా అయితే ఒక సీటుకో లేకపోతే పార్టీ మూసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం సార్. ఎస్ అక్బర్ గారు, అంటే ఒకటి క్లియర్ కట్గా వైసీపీ రావాల్సిన సమయంలో ప్రజా గొంతుకు వినిపించాల్సినటువంటి ఒక హోదా, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రజల వైపు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కానీ బయట రాజకీయం చేస్తున్నారంటారు, లోపల పోరాటం చేయాల్సినటువంటి సందర్భాలు, ప్రజా గొంతుకును ప్రజా సమస్యలు విడిపించాల్సిన చట్టసభను ఒక రకంగా వాళ్ళు తోలులాడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటీకరణ పద్ధతి పీపీపీ సంబంధించినటువంటి చాలా విమర్శలు చేస్తుంది. ఈరోజు చెలో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఒక పిలుపు కూడా ఇచ్చింది, ముందస్తుగానే అరెస్టులు చేసినటువంటి సందర్భాలు. ఇది హేయమైన చర్య. టీడీపీ కానీ కూటమి కానీ ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది? ధైర్యం ఉంటే మమ్మల్ని మేము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పుడు ఎందుకు మాకు అడ్డుకట్ట వేస్తున్నారు అంటుంటే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏం చెప్తారు? మొదటగా మనకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి మొదటి నుంచి మొత్తుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎట్లయినా కూడా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా రాదు, మనం అసెంబ్లీకి పోకుండా ఉంటామనే ఒక కారణంతోనే చూపిస్తా ఆయన కాలం అనేది గడుపుతా ఉన్నాడు. అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు క్లియర్ గా చెప్పినారు 10% ఉండాలా, అట్లా లేకుండా ఉంటే గన నీకు ఎవరైనా పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే గన 10% సభ్యులు ఉంటే గన అప్పుడు నీకు ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది, అప్పుడు మేము ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా మనం ఇచ్చేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా మీరు మాజీ ముఖ్యమంత్రి కనుకనే ఆ రోజు ఏదైతే ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత, మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత ఆ స్థాయి కల్పించి మీకు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మీరు అసెంబ్లీకి వచ్చి ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీరు మాట్లాడండి, మేము దానికి కట్టుబడి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే విధంగా ప్రభుత్వం ద్వారా మేము చర్చలు జరుపుతాము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు రావడం లేదు. ఎందుకంటే 11 మంది ఉన్నారు కదా అనే ఒక భయం అనేది వాళ్ళలో ఉంది. మాకైతే ప్రజలు అయితే చీకొట్టినారు, మేము ఎట్లా పోవాలా అనే దాని మీద వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతా ఉన్నట్టున్నారు. ఇంకా 14 నెలలు 15 నెలలు అయినప్పటికీ ప్రజల సమస్యలు అయితే పట్టించుకోవడం లే. ఇకపోతే గన 17 మెడికల్ కాలేజీలు వాళ్ళు చెప్తా ఉన్నారు. 17 మెడికల్ కాలేజీలు కట్టాలంటే 8,480 కోట్లు బడ్జెట్ అనేది అవసరం. వాళ్ళ హయాంలో 1,451 కోట్లు మాత్రమే వాళ్ళు ఖర్చు పెట్టినాడు. మిగతా 8,000 కోట్లు ఖర్చు పెడితే గానీ 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావు. కానీ అంతవరకు మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే విద్య పట్ల మక్కువతో ఉన్నారో, మేము డాక్టర్లుగా కావాలనుకున్నారో వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది. ఆయన పీపీపీ విధానాన్ని తీసుకొని వచ్చి ఆస్తులు అంటే ప్రభుత్వంటే, కానీ వాళ్ళు ప్రభుత్వానికి వారధిగా ఉండి 50% మనకు సీట్లు మన ప్రభుత్వం ద్వారా కౌన్సిలింగ్ చేసేదానికి ఆస్కారం ఉంది. అంటే ఒక కాలేజీలో 50% విద్యార్థులు వైద్య విద్యార్థులు వస్తే ఈ రాష్ట్రానికి ఎంత వైద్యం అందించే విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూడాలా. 2026 నుంచి 28 మధ్యలో 11 కాలేజీలు పూర్తయ్యేదానికి ఆస్కారం ఉంది, 11 కాలేజీలు రన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. దాని మూలంగా ఎంత మంది ఈ యొక్క వైద్య విద్యార్థులు వచ్చి వాళ్ళ యొక్క జీవితాలు మెరుగుపడతాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ పీపీపీ విధానాన్ని ఏం తప్పుందో ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు తప్ప ఏదో ఒక కారణం చేత ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి వాళ్ళు చూస్తా ఉన్నారు. ఒక్కటి ఆలోచన చేయాలి మనం కూడా. మనం ప్రభుత్వం డబ్బు పెట్టే పరిస్థితులు ఇప్పుడు లేదు కనుక డబ్బు పెట్టే వాళ్ళ ద్వారా ఈ యొక్క ఏదైతే వైద్య విద్యాలయాలు ఉన్నాయో ఆ వైద్య కాలేజీలను నడిపించే దాంట్లోకి మన విద్యార్థులు తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క మెరుగైన మంచి అవకాశం కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఇది వచ్చేసి అక్బర్ గారు కానీ వైసీపీ నిర్మాణం చేస్తున్నటువంటిది అభివృద్ధి అంటే మేము చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటితో కొన్ని పిక్చర్స్ చూపిస్తూ మీడియా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. గత మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులు వచ్చి ఎక్కడెక్కడ నిర్మాణ దశలో ఉన్నాయో, విజయనగరంలో ఎక్కడ జరుగుతుందో, వైజాగ్లో ఎక్కడ జరుగుతుందో, సో కొన్ని నమూనాలు చూపించే ప్రయత్నం చేశారు. వీటిలో వాస్తవం లేదంటారా? వైసీపీ కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తుందంటారా? కేవలం వాళ్ళు ప్రారంభించినారు. ఏది మామూలుగా అయితే కన్నా స్టార్టింగ్ దశలోనే ఉన్నాయి. ఇంకా పూర్తి దశలో ఫుల్ బెడ్జెడ్ గా మనకు. కానీ వైసీపీ ఒకవేళ మీరు ఆమోదం తెలిపినా కూడా ఇప్పుడు ఒకవేళ మెడికల్ సీట్లు కేటాయించినా కూడా మేము అధికారంలోకి వస్తే తీస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారు.
అది తప్పు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేస్తారో దాన్ని చెడగొట్టడానికే ఉంది. ఉదాహరణకు ప్రజావేదికను పూర్తి స్థాయిలో ఆయన పగలగొట్టి ప్రజలందరికీ ఇదే పద్ధతిలో అని చెప్పి ఆ రోజు ఒక సందేశాన్ని ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వైసీపీలో ఏదైతే 17 కాలేజీలు స్టార్ట్ అయినాయో అవన్నీ పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రజానికానికి మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఏదో ఒక పద్ధతిలో ఆయన ఈ యొక్క రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అన్ని రంగాల్లో ముందు ఉండాలా ఇది కూడా అని చెప్పేసి ఆయన తీసుకురావచ్చి పేద ప్రభుత్వం చదువుకునే హక్కును కల్పించాలని చెప్పేసి ఆయన తపన పడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా అది. రైట్, ఒకసారి మనకు వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు. ఎస్ రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ రామారావు గారు, చాలా కీలకంగా ఉన్నటువంటి చట్టసభలు జరుగుతున్నప్పుడు వైసీపీ ఒక సాకు చూపించి రాకుండా ఉండటం అనేది సబబే అంటారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కోసం పాకులాడు, లేకపోతే ఆ మాట కోసం, లేకపోతే ప్రతిపక్ష హోదా కల్పిస్తేనో వస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అనేది వైసీపీ నుంచి చాలా వరకు సీనియర్లు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు, ఇలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అన్నటువంటి మాటలు కూడా వినిపిస్తున్నట్లు మాకు ఒక బోగట్ట. ఏం చెప్తారు? ఇక్కడ ఒక అంశం అండి, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదనే నెపాన్ని నడుపుతున్నప్పుడు ఇక్కడ టెక్నికల్ గా చూస్తే సెప్టెంబర్ 22వ తేదీ 2024వ సంవత్సరంలో స్పీకర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించాలి, ఖచ్చితంగా దానికి మేము అర్హులు అనేటువంటి లేఖ రాసి దాన్ని ఈ రోజు వరకు కూడా అది సమాధానం తెలియజేయలేదు. దానికి మేము చేస్తున్నాం. ఇక్కడ ఇంకొక అంశం అండి, మా యొక్క బాధ్యత నిర్వర్తిస్తున్నాం. మేము కౌన్సిల్లోకి వెళ్ళి హోదా కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలు ఇచ్చిన తీర్పు నిర్ణయిస్తుందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కల్పించాలా, ప్రభుత్వం కల్పించాలా? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కానీ కూటమి ప్రతినిధులు కానీ వాదిస్తున్నటువంటి వాదనలో ఎక్కడ స్పష్టత లేదండి. ఈ ఏపీ పెన్షన్స్ అండ్ శాలరీస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చదువుకోమని చెప్పండి. అట్లాగే పార్లమెంటరీకి సంబంధించినటువంటి పెన్షన్స్ యాక్ట్ కూడా చదువుకోమని చెప్పండి. దాంట్లో ఏమి ప్రస్తుతించారనేది వాళ్ళు తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. అంతేకాని ఇక్కడ స్పీకర్ అనేటువంటి వ్యక్తి బాధ్యతాయుతంగా లేఖకు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే చట్ట పరిధిలో మాకు హక్కు ఉంది కాబట్టి స్పీకర్ గారు ఉద్దేశపూర్వకంగా ఆ లేఖకు సమాధానం తెలియజేయట్లేదు తప్ప మరొకటి కాదు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ప్రజాపక్షాన వైసీపీ నెపం మా మీద మోపుతున్నారు, కానీ శాసన మండలిలో మేము మా వారిని వినిపిస్తూ ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. అట్లాగే ప్రజాక్షేత్రంలో రకరకాల ఉద్యమాలు చేస్తున్నాం. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు అక్రమాలను వెలికి తీసి ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం కదండి. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగింది, లేకుంటే వీళ్ళ యొక్క అక్రమాలు అతిక్రమణలు చట్టాన్ని అతిక్రమిస్తున్నటువంటి విధానాన్ని మేము బట్టబయలు చేయడానికే మేము శాసనసభకు రాకుండా ప్రొటెస్ట్ చేస్తాం. అది మా యొక్క పార్టీ విధానం. వాళ్ళ తప్పును ప్రజలకు తెలియచేయాలని కుట్రపూరితంగా శాసనసభ స్పీకర్ చేస్తున్నటువంటి వైఖరిని నిరసిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం అండి. రైట్, అంటే 13 కీలకమైనటువంటి బిల్లులు ఒకవేళ వైసీపీ ఉంటే మీ పాత్రలో ఒక సూచనలు చేయాల్సినటువంటి ఓ పాత్రలో ఉండి కూడా ఎందుకు రాలేదనేటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా వినిపిస్తాయి. ఇప్పుడు బయట ఉండి మీరు పోరాటం చేయడం వల్ల లోపల సలహాలు ఇవ్వాల్సినటువంటి చట్టసభల్లో మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వం తీసుకునే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. సో చట్టసభలు ఉంటే ప్రజలు కూడా ఒకవేళ మీరు అన్నటువంటి మైకులు ఇవ్వకపోతే అది కూడా ప్రజలు గమనిస్తారు కదా. ఒక అంశం అండి, ప్రభుత్వానికి సలహాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కనుకుంటే ఖచ్చితంగా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకు జవాబన్నా రాయాలి. అవి రెండు పరిష్కరించకుండా తమ్ముంటే రండి అసెంబ్లీకి ఈ విధాన నినాదాలు ఖచ్చితంగా ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజల్లో వీళ్ళ పట్ల ఎంత వ్యతిరేకత ఉందనేటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించారు, రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలన్నీ కూడా అతిక్రమించి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప మరొకటి వీళ్ళు ఆలోచన చేయట్లేదు అనేది మనందరూ తెలిసినటువంటి అంశం. టీడీపీకి వెళ్దాం. ఎస్ అక్బర్ గారు, అంటే పెన్షన్ యాక్ట్ని చూసుకోమని చెప్తున్నారు. ఏదైతే లేఖ స్పీకర్కి రాశారో ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. అది ఆయన కొన్ని అధికారులు కూడా గుర్తు చేస్తున్నారు. ఏంటి అసలు ఎందుకు లేఖకి ఇవ్వలేదంటే ఏం చెప్తారు? సార్ ఇది వచ్చేసి అవసరం సార్ ఇది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది ఎవరిస్తారు సార్? ఇది ప్రజలు కదా ఇవ్వాల్సింది. స్పీకర్ ఏ విధంగా ఇస్తారు? రాజ్యాంగాన్ని ఏదైతే చట్టసభలకు సంబంధించినటువంటి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి స్పీకర్ గారు రాజ్యాంగ పరిధిలో దాన్ని అవలంబిస్తారు తప్ప క్రియేట్ చేయలేరు కదా. క్రియేట్ చేయాలంటే పార్లమెంట్ లో చాలా
11 మంది వచ్చినటువంటి వాళ్ళకి స్పీకర్ ఇవ్వాలా అని చెప్పేసి. ఇది అర్థవంతమైన వాదన కాదు కదా, వాళ్ళు అడగడం కూడా తప్పు కదా. శాసనమండలిలో ఎందుకు పోతారు వాళ్ళ సభ్యులు? శాసనమండలికి ఎందుకు పోతారు సభ్యులు? వాళ్ళు అది మెజార్టీ సభ్యులు ఉన్నారనే అక్కడ మైకులు ఇవ్వడం లేదా? వాళ్ళకు మా అవకాశం లేదా? మా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ ఎమ్మెల్సీలు ఎక్కువ మాట్లాడుతా ఉన్నారు, పోడియం కాడపై పోరాటం చేస్తా ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తారు. అంత స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇచ్చింది. మీ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఆ నిండా ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు, బడుగు బలహీన మైనార్టీ సోదరులు ఎంత ఇబ్బంది వల్ల, ఎంత అరాశకు గురి కాలే ఈ ప్రభుత్వం మూలంగా, ఎంతమంది చనిపోలే? ఇవన్నీ వీళ్ళకి అర్థం కావడం లేదా? స్పీకర్ గారు వాళ్ళకు పూర్తి స్థాయిలో స్వాగతిస్తా ఉన్నాడు. మీరు రాండి, అసెంబ్లీలో మనం ప్రజా సమస్యలపైన చర్చిస్తాం, ఏదైతే బాగుంటుందో దానిపైన మనం ముందుకు పోదామని చెప్పి చెప్తా ఉంటే ఎందుకు రావడంలే? ఓట్లు వేసినటువంటి ప్రజల మీద, ఓటర్ల మీద వాళ్ళకు గౌరవం ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి ఆ యొక్క ప్రజల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, యువకుల సమస్యలపైన, అదేవిధంగా విద్యార్థి సమస్యలపైన ఎక్కడైనా లోటుపాటు ఉంటే చర్చించాలి కదా. వాళ్ళకి ఆ బాధ్యత ఉండాలి కదా. ఆ బాధ్యత ఉంటేనే కదా ప్రజలు ప్రతిపక్షం అనేది ఇచ్చేది. ఆ బాధ్యత లేదు కనుక వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళకి 11 సీట్లుగా పరిమితం చేసినారు. కానీ వీళ్ళు వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలనడం అనేది వాళ్ళ యొక్క అవివేకం అనేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరినీ గుర్తించడం జరిగింది. ఇక మీదటైనా ఆవిడకి మీ నియోజకవర్గాల్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రజల సమస్యల పైన మీరు పోరాటం చేయాలా. న్యాయమైనటువంటి సమస్యలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా స్పీకర్ గారు గుడికి వాళ్ళు పదే ఆహ్వానిస్తా ఉన్నారు, కానీ వాళ్ళు రాకపోగా మళ్ళా ఈ పక్క నిందలు వేయడం అనేది చాలా అవివేకము, చాలా అన్యాయం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏదైతే మెడికల్ కాలేజీ విషయంలో మాకు బాధ్యత ఉంది, దాని పూర్తిగా స్థాయిలో పిపిపి విధానం ద్వారా మేము పూర్తి చేస్తాం, ప్రజలకు న్యాయం చేస్తాం. వైద్య విద్యార్థులను ఏదైతే వైద్య విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయట తీసుకొని వచ్చి తద్వారా ఈ రాష్ట్రంలో వైద్య సేవలు అందే విధంగా మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్పి, ఇది కూడా మీరందరూ చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. రైట్ ఒకసారి జనసేనకి వెళ్తాం. అసలు లక్ష్మీకాంత్ గారు, సో ప్రధానంగా అంటే ఆర్టికల్స్ కొన్ని చెప్తున్నారన్న, ఏదైతే పెన్షన్ యాక్ట్కి సంబంధించో ఇలాంటి అంశాలు ఈరోజు చాలా కీలకమైన బిల్లులు ఉన్నాయని కూడా, అంటే ఎందుకు లేఖకు ఇంతవరకు వివరణ ఇవ్వలేదు స్పీకర్ అన్నటువంటి అంశాలు లేవనెత్తున్నారు. సో ఆ వ్యాఖ్యలపై ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? సార్, గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో చెప్పుకున్న మాటలు ఏంటంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎట్లాగో 18 సీట్లు ఉన్నాయి, మనం 4 సీట్లు ఇటు పక్క లాగేస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా అయిపోద్ది అని చెప్పేసి అపహాస్యం చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున ఏ ముఖం పెట్టుకుని 11 సీట్లు పెట్టుకొని ఎలా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అంటారండి. ఇక్కడ కూటమి పార్టీ గెలిచిందండి 3 పార్టీల మీద. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బలంగా నెక్స్ట్ ఉన్న పార్టీ ఏ పార్టీ అండి? జనసేన పార్టీ ఉంది ఇక్కడ కూటమిలో భాగంగా. వాళ్ళకి ఏ విధంగా ఇస్తారనుకున్నారండి? అంటే వాళ్ళు ఏది కావాలంటే అది లాక్కుందాము చేసుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఏమన్నా చూస్తూ ఊరుకుంటారా సార్? ఇక్కడ వాళ్ళు ఒకటే సార్, వాళ్ళు ఎంత ఏం చేసినా కానీ ఇట్లాంటి డిబేట్స్ వచ్చినప్పుడు చేస్తుందండి అంటే వితండవాదం అనేది ఒకటి పెడుతున్నారు. సబ్జెక్ట్ అనేది నేను మాట్లాడదాం అనుకుంటుంటే దాన్ని తప్పుదోవ పట్టిద్దామని ఆలోచనతో వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళ రోజున అసెంబ్లీకి రావట్లేదంటే చెప్తున్నా సార్, పర్యావరణ పరిరక్షణ గురించి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళ రోజున అసెంబ్లీలో ఉంటే మీకు ఋషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టినప్పుడు చెట్లు నరికేసిన విషయాలు కానీ ఇవన్నీ బయటపడతాయనే వాళ్ళ రోజున అసెంబ్లీకి రాలేదు సార్. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్, వీళ్ళు 2200 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు సార్. ఇవన్నీ ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశం మీద వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు సార్. విద్యా వ్యవస్థ గురించి అబ్బా అసలు సంకలు గుర్తుకుంటున్నారు, అసలు మీరేం చేయలేదు, కూటమి ప్రభుత్వము అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క ఉపాధ్యాయుడి కన్నా కానీ గౌరవం ఇచ్చి వాళ్ళ రోజున ఒక ఉపాధ్యాయుడు పోస్ట్ కింద భర్తీ చేశారు సార్. కరోనా టైంలో ఉపాధ్యాయుని తీసుకెళ్లి వాచ్మెన్ లాగా వైన్ షాపుల ముందు నిలబెట్టారు సార్, చదువు చెప్పే గురువుని. ఇవాళ రోజున ఈ విద్యా వ్యవస్థ గురించి లోకేష్ గారు మాట్లాడినప్పుడు వీళ్ళు చేసిన విద్యా వ్యవస్థలో లోటుపాట్ల గురించి, వీళ్ళు చేసిన అవగతుల గురించి బయటపడతాయని వాళ్ళ రోజున అసెంబ్లీకి రావట్లేదు సార్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన నాయకులకు కానీ ఆ పార్టీలకు సంబంధించిన
కార్యకర్తలకు కానీ వాళ్ళ రోజున అసెంబ్లీకి రావాలంటే లిటరల్లీ ఇది పడుతుంది సార్, లిటరల్లీ ఇది పడుతుంది. ఎందుకంటే భయం, ఆ భయం అనేది టన్నుల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ రోజున ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఇంతకు ముందు అధికారం ఉన్నప్పుడు ప్రజల మధ్యలోకి రాని వాళ్ళు వాళ్ళ రోజున ఎందుకు ప్రజల మధ్యలో తిరుగుతున్నారని చెప్పేసి ఆ మాత్రం అర్థం చేసుకోలేరండి. ఆ మాత్రం జ్ఞానం లేదంటారా రాష్ట్ర ప్రజలకి? ఇదే విధంగా చూసుకుంటా ఉండంటే సర్వే రాళ్ళ మీద మనిషి ఈయన 250 కోట్లు ఖర్చు పెట్టి ఈయన ఫోటోలు వేపిస్తున్నాడు సార్. మరి వాళ్ళ రోజున ఏ ముఖం పెట్టుకొని మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడతారు సార్? ఇంకోటి పి అన్నదానికి వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ గురించి వాళ్ళకి తెలుసా సార్? వాళ్ళు ఇవాళ రోజున కూడా మీరు ఒకటి నమ్ముతారు లేదో, గత 3 రోజుల క్రితం నేను ఇదే ఛానల్ లో డిబేట్ లో జాయిన్ అయినప్పుడు నేను ఏలూరు జిల్లాలో ఒక చోటకి ఫోన్ చేస్తే సాక్షి ఛానల్ అక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా సార్? ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ ప్రకారంగా చేస్తున్నారంటే మీరు సాధించుకోలేరా అంటే ఆ మాట ఎటువంటి మాట సార్? అంటే ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఉంటా ఇటువంటి మీడియా ప్రజల పక్షాన్ని గొంతెత్తి మాట్లాడాల్సిన వాళ్ళు ఇవాళ రోజున ప్రైవేటీకరణ అని చెప్పేసి ఇట్లాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి విద్వేషాలు రచ్చగొట్టాలి, గొడవలు చేపించాలని ఆలోచన చేస్తున్నారు సార్. ఎంత సాక్షి అనేది ఒక సొంత పత్రిక అయితే ఏంటి, సొంత మీడియా అయితే ఉంటే ఏంటి సార్? ఇదే విధంగా నేను చెప్తున్నా సార్. రంగులకి 1300 కోట్లు ఖర్చు పెట్టాడు సార్. రేషన్ కోసం అని చెప్పేసి సంతులు తయారు చేయడానికి 750 కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పేసి అన్నారు సార్. వాళ్ళ రోజున వాటి గురించి లెక్కలు ఎక్కడ బయటపడతాయి అని చెప్పి వీళ్ళ బొక్కలు ఎక్కడ తెలుస్తాయి అని చెప్పేసి ఉద్దేశం అయితే వాళ్ళ రోజున అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి అనే పులి అని చెప్పుకునే ఈ పిల్లి రైట్ ఇవాళ రోజున అసెంబ్లీకి గేటు కూడా తాగడానికి భయపడుతున్నాడు. రైట్ రామారావు గారు, చాలా కీలకంగా అంటే గతంలో మీరు ఏమేమైతే చేశారో అంటే దాదాపుగా ఋషికొండ దగ్గర నుంచి చెట్లు నరికేయడం, 1300 కోట్ల రూపాయలు రంగులకు వేసినటువంటి సందర్భాలు, పీపీపీ విధానం గురించి ఒక స్పష్టమైన అవగాహన లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ వస్తే వైసీపీకి సంబంధించి విమర్శలు గురవుతుందో అందుకే రావట్లేదు, ఒక లేఖ రూపంలో నెపం పెట్టుకొని రావట్లేదు వైసీపీ, ఒక సాగ్గా చూపిస్తున్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చెప్తారు? రామారావు గారు, ఎస్ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి టీవీ మీ వాల్యూమ్ తగ్గించండి. ఎస్ రామారావు గారు, రైట్ మాట్లాడండి రామారావు గారు, చెప్పండి. ఇక్కడ ఒక అంశం ఉంది, ప్రతిపక్షాలు సమర్థవంతంగా వ్యవహరించలేదని ఒక మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంగా మా పార్టీని 9 అసెంబ్లీకి రమ్మంటారు, మేము ప్రజల పక్షాన్ని పోరాడే రిస్ట్రిక్షన్స్ మీకు తెలుసు కదండి, 30 పోలీస్ యాక్ట్ కానీ 144 సెక్షన్ కానీ అన్ని పెట్టేసి మమ్మల్ని రిస్ట్రిక్షన్ చేస్తున్నారు కదా. మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ కార్యక్రమం చేసినా నోటీసులు ఇవ్వడం, పోలీసులు ప్రయోగించి రకరకాల విధానాలను ఈ కూటమి ప్రభుత్వం ప్రయోగిస్తా ఉంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. పోలీసుల్ని అన్ని అంశాల్లో కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీని తలపించే విధంగా పరిస్థితి రాష్ట్రంలో ఉంది కదండి. వీటన్నిటికీ వీళ్ళు సమాధానం చెప్పకుండా, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన చేయకుండా కేవలం నాదొక ప్రశ్న, అంటే ఈ ప్రశ్నలో ఇప్పుడు మనం డిబేట్ లో మాట్లాడుకోవడం లేకపోతే మీరు సమాధానం చెప్పడం కంటే అసెంబ్లీలో అడుగుంటే బహుశా కూటమి క్లారిటీ ఇచ్చేది, ప్రజలకు కూడా తెలిసేది కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేయలేకపోయింది? కేవలం తప్పించుకోవడానికి ఒక దూరం ఎంచుకుందా? మీరు కూడా గమనించాల్సింది ఏంటంటే అసెంబ్లీకి మేము కేవలం స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేఖకు జవాబు చెప్పలేదని మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఆయన స్వయంగా 2-3 సార్లు రిక్వెస్ట్ చేశారు, దయచేసి ముఖ్యమంత్రి గారు రావాలి, మీకు కావాల్సినంత సమయం ఇస్తాము, మైక్ ఇస్తామని చెప్పినటువంటి సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నేతలకి. లేదండి, అయ్యన్న పాత్రుడు గారు ఎక్స్ లో పోస్ట్ చేశారు, చూడమనండి. పులివెందుల ఎమ్మెల్యే గారితో కలిసి మీరు అందరు 2 పోస్ట్ చేశాడు. ఆయనే పెద్ద మనిషి ఏం కాదు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆయన కూడా పొలిటికలైజ్ చేస్తా ఉన్నాడు. మా యొక్క పాత్ర, మా యొక్క ప్రతిపక్ష విధానం శాసన మండలిలో మేము చూపిస్తున్నాం కదండి. శాసన మండలిలో సమాధానం చెప్పొచ్చు కదా ఈ ప్రభుత్వం. అసెంబ్లీ అంశానికి వస్తే మాకు మా లేఖ జవాబు అన్న చెప్పాలి, లేకపోతే మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి.
ప్రతిపక్ష హోదాకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇందాక లక్ష్మీకాంత్ గారు ప్రస్తావించారు. ఈ ఉన్నట్టు సీట్లు తీసుకుంటే వాళ్ళు కూడా ప్రతిపక్ష హోదాకి వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేలు మనం తీసుకుంటారు. ఎడ్డమంటున్నారు ఇక్కడ వాళ్ళు ఎడ్డమంటున్నారు. ఎవరు Okay. ఏం మాట్లాడారు కదా, చట్టంలో ఏముందనేది ప్రధానం. మీరు అసలు లేఖకి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు సంవత్సర కాలం పూర్తయినా కూడా ఎందుకు జవాబు చేయట్లేదు? అంటే ఇటువైపు ప్రజలు ఇచ్చిన తీర్పు కంటే స్పీకర్ ఇచ్చినటువంటి రిప్లై కోసమే వైసీపీ ఎదురు చూస్తుందా? అందుకే వెళ్ళట్లేదా? ప్రజల తీర్పు మీద నమ్మకం లేదా? ఖచ్చితంగా ఉందండి. మేము ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నాం కాబట్టి వాళ్ళు పోరాటం చేయాలి, మా కోసం వైసీపీ పోరాటం చేయాలని కోరుకుంటున్నారు. మీరేమో బయటకు వచ్చి లేఖను సాగుగా చూపిస్తున్నారు. ఇక్కడ ఇది కొత్త కాదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 2.5 సంవత్సరాలు అసెంబ్లీకి పోకుండా ప్రొటెస్ట్ చేసినటువంటి అంశం మనం గుర్తు చేస్తున్నాం. అట్లాగే తమిళనాడులో కూడా జరిగినవి. ఇది ఇక్కడ ఒకటే, వీళ్ళు రాజ్యాంగబద్ధ చట్టబద్ధంగా వ్యవహరించట్లేదనేది తెలియజేయడం కోసమే మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. రైట్, అక్బర్ గారు, సరే గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సందర్భంలో కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు అన్నటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నారు. మేము చేయాల్సిన పోరాటం చేస్తున్నాం, అది శాసనసభలో చేస్తున్నాం అని చెప్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఏదో ఒక తప్పించుకునే మార్గంలోనే మాట్లాడుతూ ఉంటది. నిన్న స్పష్టంగా స్పీకర్ గారు మేము ఇవ్వలేము, మీరు అసెంబ్లీకి రాండి అని చెప్పి ఆ లేఖకు చదివినాడు. ఆయన అసెంబ్లీలోనే చదివినాడు. దానికి ఉదాహరణలు కూడా కొన్ని చెప్పినాడు. అవి ఫాలో కామని చెప్పండి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాలే? 3 మంది ఉన్నప్పటికీ కొంతమంది వైసీపీ పోయినా మా వాళ్ళల్లో ఒక్కడు ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పైన దాదాపు 3 సంవత్సరాల పైన 4 సంవత్సరాల పాటు అసెంబ్లీకి రావడం జరిగింది. ఆయన లాస్ట్ లో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే బాధ కలిగి ప్రజలకే నేను చెప్తా, నా బాధ ప్రజాస్వామ్య పద్ధతులు తేల్చుకొని ముఖ్యమంత్రిగా వస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా అడుగు పెట్టాడు తప్ప వీళ్ళ మాదిరి ఏమి ఆయన నెపం చెప్పాలి, ఏదో ఒకటి అసత్యాలు ఆడలే. హిందూ సభలో పూర్తి స్థాయిలో అవమానం జరిగింది. వ్యక్తిగతంగా ఆయనను కుటుంబం పైన ఎట్టంటే అట్లా ఆ విధంగా మాట్లాడడం జరిగింది. అవన్నీ తట్టుకోలేక ఆయన స్పష్టంగా ఆయన చివరి స్పీచ్ వినమని చెప్పండి. ఖచ్చితంగా ఇది గౌరవ సభ అయినప్పుడే నేను వస్తా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరి చేత ఆమోదం తెలుపుకొని ఖచ్చితంగా ఆయన 4వసారి అసెంబ్లీలోకి ముఖ్యమంత్రి అడుగు పెట్టినాడు. అడుగు పెట్టి మీరు రాండి అని చెప్పి స్వాగతిస్తా ఉన్నారు అసెంబ్లీ స్పీకర్ ద్వారా. లేఖలో ఏముంటది? వాళ్ళు ఇచ్చిన లేఖలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటారు. స్పీకర్ గారు ఏమంటారు? ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి మా చేతుల్లో లేదు. ఒకటి అక్బర్ గారు, స్పీకర్ గారు కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన స్పీకర్ కూడా రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. వీళ్ళు వస్తే కదా రాజకీయం చేస్తారు, పక్షపాతం కూడా తెలిసేది. వీళ్ళు రాకోకుండా ఆమె గట్టు మీద ఉండి కాళ్ళేస్తారు పనిచేసే వాళ్ళ మీద. అది తప్పు కదా, అది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి బాధ్యత లేదు కదా. బాధ్యత అనేది ఉండాలి కదా. వాళ్ళ ఎమ్మెల్యేలకు 11 మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ పార్టీకి బాధ్యత ఉండాలి కదా. ప్రతి అంశం పైన మేము మాట్లాడాలా, ఖచ్చితంగా ఏదైనా ఉంటే మేము నేర్చుకోవాలా. ఈ రాష్ట్రం పైన మనము పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని రాష్ట్ర యొక్క ఈ యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని అందరికి అందించే చేయాలా. ఈ నిర్మాణ దశలో ఏదో ఒక పాత్ర ఉండాలా అని చెప్పి వాళ్ళకు బాధ్యత అనేది ఉంటే వాళ్ళు అసెంబ్లీకి వస్తారు. వాళ్ళు కాలగా పని చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి సీటు ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తాం, లేదంటే ప్రతిపక్షం మాకు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం అంటే వాళ్ళు అసెంబ్లీకి రావాలంటే ఏదో ఒక పదవి అనేది ఇవ్వాలా. ఆ పదవి ఇవ్వడానికి మేమెవరము? మా పార్టీ ఏమి? ప్రజల మధ్యలోనే ఉంటున్నాము, ప్రజలతోనే ఉంటున్నాం అని చెప్తున్నారు. ప్రజలతోనే మేము నినాదాలు చేస్తున్నాం, ప్రజలతోనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాము, అసెంబ్లీలో బయట ఉన్నా అదే పని చేస్తున్నాం అని చెప్తుంది వైసీపీ. అంటే అసెంబ్లీ లోపల రాకపోయినా కూడా ప్రజా సమస్యలపై మేము బయట పోరాటాలు చేస్తున్నాం అని చెప్తున్నారు. రైట్, మనం ఒకసారి జనసేనకి వెళ్దాం. ఎస్ లక్ష్మీకాంత్ గారు. లక్ష్మీకాంత్ గారు చెప్పండి. చాలా కీలకం ఉంది. ఇందాక మీరు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వైసీపీ రావట్లేదు, లేఖకు సమాధానం చెప్పట్లేదు, మేము చేయాల్సిన పోరాటాలు చేస్తున్నాం అని చెప్తుంది వైసీపీ.
సార్ ఏం పోరాటం చేస్తున్నారు సార్? ఇంతకు ముందు ఆయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతా కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ప్రజల మధ్యలో తిరుగుతున్నా అని చెప్పుకుంటున్న ఈ నాయకులు ప్రజల మధ్యలో తిరుగుతున్నా అనుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు ఇవాళ రోజున రప్పా రప్పా అని చెప్పేసి ఫ్లగ్గాట్లు పట్టుకొని ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి? పార్టీ కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి ర్యాలీలు పెట్టుకొని ఇవాళ రోజున వాళ్ళ పార్టీ కార్యకర్తలని కారుని వాళ్ళ మీద నుంచి పోనిచ్చి ప్రాణాలు హరించేటట్టుగా చేస్తున్న వాళ్ళు ఎవరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి? రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉంటున్న ఈ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ లబ్ధి పొందకుండా కూటమిలో ప్రజాక్షేమమే లక్ష్యంగా మేము ముందుకెళ్తా ఉండంటే ఇవాళ రోజున వాళ్ళు ఓడిపోయిన తర్వాత గంజాయి బ్యాచ్లు కలుస్తా ఉండంటే ఎవరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి? ఇవన్నీ చూసిన ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందా, లేదంటే ఇవాళ రోజున గత ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోయి 11 సీట్లు ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది సార్. ఇక్కడ ఇంకో విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి సార్. వాళ్ళు మాట్లాడితే ఒక లెటర్ అని చెప్పేసి అడ్డం పెట్టేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఆ లెటర్ కి సమాధానం చెప్పలేదు, దానిగానే మేము ఇవాళ రోజున ప్రజల మధ్య మేము తిరుగుతున్నాము, దానికి సమాధానంగానే మేము ఇవాళ రోజున ప్రజాక్షేత్రంలోనే మేము ఏదన్నా కానీ మేము తేల్చుకుంటామని చెప్పేసి సొల్లు మాటలు, సొల్లు డైలాగులు చెప్తున్నారు సార్. ఇక్కడ ఒక మాట అయితే క్లియర్ కట్ చెప్తున్నారు సార్. ఒక పార్టీ అధ్యక్షుడు లక్షలాది మంది కార్యకర్తలు, కానీ వాళ్ళ రోజున ఆయనకి 11 సీట్లు అయితే వచ్చినాయి. వాళ్ళు తెలుసుకున్న పాపం వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. కానీ వాళ్ళ రోజున ప్రశ్నించాలంటే, ఇవాళ రోజున గర్జించి మాట్లాడాలంటే కనుక ఆ 11 మందిని దొంగంటే రమ్మని చెప్పండి, మేము ఇక్కడ సవాల్ ఇస్తుంటా. కానీ ఇవాళ రోజున అసెంబ్లీకి రాకుండా మాట్లాడి మీడియా ముందు తొలగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. కానీ ఇక్కడ వరకు కూడా మాట్లాడితే స్పీకర్లు కూడా సమాధానం వాళ్ళ ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి అన్నారు సార్. మీకు తెలుసుకోండి సార్, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు 2.5 సంవత్సరాలు రాలేదని చెప్పేసి అని అన్నారు. దాని సమాధానం కూడా నేను చెప్తాను సార్. ఏంటి కళ్ళు ఎట్లా పెట్టుకొని చూస్తున్నావు? కళ్ళు దించు. చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అని 32 కేసులు ఉన్న ఒక వ్యక్తి, ఒక ఆర్థికస్తుడు, అప్పుడు 151 సీట్లు ఉన్నాయన్న ధైర్యంతో కళ్ళు ఇట్లా పెద్దవి చేసి చూడబాకు, కిందకు చూడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా, వ్యక్తిగతంగా, కుటుంబ ప్రకారంగా ఎంత అవహేళన చేశారండి శాసనసభలో. రైట్, ఒకసారి వైసీపీ దగ్గరికి వెళ్దాం సార్. ఒక నిమిషం. ఇట్లాంటి అంటే అపయాసం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు టీడీపీ నాయకుల్ని వాళ్ళంతటా వాళ్ళే బయటకు పంపించే ప్రయత్నం అయితే చేశారు. దానికి వాళ్ళ రోజున వాళ్ళు రండి అని చెప్పి సమాధానం వాళ్ళు చెప్తా ఉండంటే నేనేది నమ్మే ప్రసక్తి ఎవరో లేరు. రైట్, రామారావు గారు చాలా క్లియర్ కట్గా గతంలో ఏదైతే అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంబంధించి చాలా కీలకంగా కళ్ళు పెద్ద వయసుకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా 151 సీట్లు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సీఎం హోదాలో మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేస్తున్నారు. అందుకనే రావట్లేదు, మళ్ళీ ఎక్కడ అవమానపడబోతారని. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు కూడా రిక్వెస్ట్ చేశారు, ఒక్కసారి ఆ సభలో ఆయన చూడాలనుకుంటున్నానని. ఇవన్నీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి భయపడే రావట్లేదా? ఆ రోజు మీరు మాట్లాడి తిరిగి రాబోతా ఎక్కడ మళ్ళీ విమర్శ ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం వస్తాను రావట్లేదు అన్నటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఏమో తెలియదు, ఇది వాళ్ళకి తెలుసు. అంటే మాట్లాడారు లేదా, కళ్ళు పెద్దవి చేస్తే ఎవరు భయపడరు కానీ మాట దానిపై సినిమాలు కూడా వచ్చాయి. ఒకటండి, మా నాయకుడు ఏదైతే భవిష్యత్తులో మీరు మరలా మూల్యం చెల్లించుకుంటారంటే వాళ్ళు అడలిపోతున్నారు అధికారులతో సహా. కలెక్టర్ల సమావేశంలో కూడా చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారా ఏంటని అడిగినటువంటి. ఇంతకంటే వీళ్ళ యొక్క పక్షపాత ధోరణి, నియంత్రిత ధోరణి, బెదిరింపు ధోరణి, అధికారులను లోబరుచుకునేటటువంటి ధోరణి, అధికారుల మీద స్ట్రెస్ పెట్టేటటువంటి విధానము వాళ్ళ దగ్గర ఉందని మనకు అర్థమవుతుంది కదండి. సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే బెదిరించారు, చెప్పడం లేదు, బాడీ షేమింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళకి తెలియక బాడీ షేమింగ్ చేశారు. అచ్చెన్నాయుడు గారిని సాక్షాత్తు చూపించినటువంటి సందర్భాలు, ఇవన్నీ విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రజలు చూశారు. ఇక్కడ బెదిరింపు అంటారు దాన్ని. అచ్చెన్నాయుడు కాదు, ఇక్కడ అసెంబ్లీలో పూతుల పురాణం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ.
మనం చూస్తే బోండా ఉమ ఆ రోజు ఏం మాట్లాడేటంటే 2014-19 మధ్య ఒక్కోడిని పాతి పెట్టేస్తాను చంపేస్తానని మాట్లాడాడు లేదా? వీళ్ళు ఎందుకు నిలువరించలేదు? వీళ్ళేమి గురివింద నిధులు చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక పక్షంగా ఖచ్చితమైనటువంటి విధానంలో అనుసరించింది. మరలా కూడా వీళ్ళు చేసినటువంటి తప్పులను మన్ని కూడా మేము రివ్యూ చేసి ఎంక్వైరీ చేసి రాబోయే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని, వీళ్ళు చేసినటువంటి అధికారులను మభ్యపెట్టి, అధికారులను ప్రలోభ పెట్టి, అధికారులను భయభ్రాంతులు గురి చేసి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకం మీద కూడా మేము ఖచ్చితంగా రివ్యూ చేస్తాము. ఇది వాస్తవము. రిటైర్మెంట్ అయినా కూడా మా నాయకుడు చెప్పింది ఒకటే, రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు ఎవరైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని యొక్క వాళ్ళ యొక్క ప్రాపకం పొందడానికి చేస్తున్నటువంటి చర్యలను క్షమించేది లేదు. ఇది మా యొక్క పార్టీ విధానం. ఖచ్చితంగా మా నాయకుడి యొక్క విధానం, మా యొక్క కార్యకర్తల యొక్క ఆకాంక్ష అభిలాషనే. మీలాగా మేము రెడ్ బుక్లు చేయట్లేదు. మీరు చేసినటువంటి తప్పుల్ని డిజిటల్ యాప్ లో పొందుపరిచి నిక్షిప్తంగా చేస్తా ఉన్నాం. గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి తప్పులు చేశారనేటువంటివి నిక్షిప్తం అవుతుంటే వేలాది కంప్లైంట్లు వస్తా ఉన్నాయి ఇప్పటికే. ఈ అన్నింటిని కూడా మేము గ్రౌండ్ లో మరలా కూడా ఒకసారి వాటన్నిటిని సరిచూసి వాటిని బేరీజ్ వేసుకొని వాటిని ఏ విధానం తప్పు చేశారు అనేటువంటి అంశాలు కూడా మేము నమోదు చేసుకుంటున్నాం. రిటైర్డ్ అధికారుల ద్వారా వీళ్ళు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఏ సెక్షన్ల కింద వీళ్ళు తప్పులు చేశారు, ఎక్కడ వెళ్ళి శిక్షించవచ్చు అనేటువంటి అంశం కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎస్ అక్బర్ గారు, చాలా చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో రిటైర్డ్ అయిపోయినా కూడా వారిపై చర్యలు తీసుకున్నామని ఒక క్లియర్ కట్గా వైసీపీ చెప్పింది. ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు. దాంతోపాటు బోండా బొమ్మ లాంటి వారు గతంలో బూతులు మాట్లాడితే ఎందుకు ఖండించలేదు అన్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయన్నారు. ఏం చెప్తారు సమాధానం? అక్బర్ గారు, బూతులు ఎవ్వరు మాట్లాడినా తప్పే, ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎవ్వరు హర్షించరు, అది స్పష్టం. ఇప్పుడు వైఎస్ఆర్ తరఫున మాట్లాడే అతను కూడా ప్రజలకు సేవ చేసే వాళ్ళను భయపడించే పరిస్థితిలోనే మాట్లాడుతా ఉన్నాడు. మీరు తెలుగుదేశం పార్టీ ఏదైతే సంస్కరణలు తీసుకొని వస్తుందో, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తుందో, ప్రజలకు మీరు లబ్ధి చేకూరే విధంగా మీరు పనిచేస్తే మేము తిరిగి మీ మీద కేసులు పెడతాం. కేసులు పెట్టి మీరు చచ్చిపోయినా గుడికి మీ యొక్క భూమిలో ఉన్నప్పుడు మీ శవాలైనా తీసుకొని వస్తామనే పద్ధతిలో మాట్లాడుతా ఉన్నారు. అక్బర్ గారు, చట్టపరంగా వెళ్తామని చెప్తున్నారు. మీకు ఏమైనా బుద్ధి ఉందా? చచ్చిపోయిన శవాలు అనలేదు ఇక్కడ. రిటైర్మెంట్ అయినా కూడా ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ వక్ర భాష్యము పదజాలం మార్చుకోండి. ప్రజలు చీ కొడుతున్నా కూడా మీకు సిగ్గు లేదు. ఇంకా మాకు కాదు బ్రదర్, మీకు ధైర్యం ఉంటే రాండి, అసెంబ్లీకి రాండి. ఏం భాష మాట్లాడండి? అసెంబ్లీకి రాకపోతే మీ అసెంబ్లీ పాడుగాను అసెంబ్లీ కాదయా. మీ దరిద్రం, మీరు ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం తెలుగుదేశం పార్టీ. మీరే కదా, ఇప్పుడు నువ్వే కదా చెప్పింది వాళ్ళు జైల్లో వేస్తామని చెప్పి. నువ్వే కదా చెప్పింది ఇందాక. రిటైర్డ్ జడ్జీలతో, రిటైర్డ్ ఆఫీసర్స్ మేము విచారణ జరిపి వాళ్ళని తీసుకొని వస్తామని చెప్పి ఎందుకు తీసుకొని రావాలా? రాజకీయాల్లో ప్రజలు ఎన్నికల్లో అక్రమ పద్ధతులు అలవిగానివి భగవంతుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా భగవంతుడే దీనికి ఇప్పుడు కోర్టుకు పోండి, మీకు ఖచ్చితంగా ఇప్పుడు కోర్టుకు తెలుసుకుంటున్నారు విధానాలు. మేము ఎక్కడ తప్పు చేస్తాం? కోర్టుకు దుర్మార్గపు విధానాలు ఎందుకు? ఇవన్నీ బెదిరించే మాటలే కదా. మళ్ళా బెదిరిస్తాడు కదా నువ్వు కూర్చొని. ఖచ్చితంగా బెదిరించడం కాదు, ఖచ్చితంగా చట్ట ప్రకారం వ్యవహరిస్తామని చెప్తున్నాం. చట్ట ప్రకారం వ్యవహరిస్తామంటే బెదిరించడం, తీసుకోండి. రాజ్యాంగ ప్రకారం వ్యవహరిస్తామంటే బెదిరించడం. ఇప్పుడు తీసుకోండి. రైట్ రామారావు గారు, ఇప్పుడు కూడా చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కోర్టులు ఉన్నాయి, ఇప్పుడు కూడా పోలీసులు ఉన్నారు. మేము చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. అంటే అధికారం వస్తేనే చట్టం పనిచేస్తుంది అంటారా? తప్పు కదా రామారావు గారు, ఇప్పుడు కూడా అవే చట్టాలు ఉన్నాయి, అవే కోర్టులు ఉన్నాయి, ఇప్పుడు చర్యలు తీసుకోవాలి కదా అంటున్నారు. ఉన్నాయండి, ఆ విధంగా న్యాయ పోరాటం చేస్తున్నాము. అయితే ఇక్కడ అంటే మీరు అంటే లెక్క మాకు వేలాది కంప్లైంట్స్ వస్తున్నాయి. కంప్లైంట్స్ ఇప్పుడు వైసీపీ తీసుకుంటుంది, కానీ అవే కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్ ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? ఎక్కడ తీసుకుంటున్నారండి? పోలీసులు మంగళగిరి కార్యాలయానికి అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు, కానీ పోలీస్ కార్యాలయాలు ప్రజాస్వామ్యానికి బద్ధంగా, లేకపోతే డీజీపీకి ఆలోచనలకు, లేకపోతే ఆయన యొక్క చట్టానికి, రూల్స్ కి లోబడి ఎక్కడైనా పనిచేస్తున్నారండి?
తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినటువంటి విధానంలో పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసులు Right. వ్యవస్థను మొత్తాన్ని కూడా Right. అక్బర్ గారు, final గా ఏం చెప్తారు? Conclude చేయండి. పోలీసు అధికారులందరూ కూడా బీఆర్ లో పెట్టి వీళ్ళకి సొత్తు లేనటువంటి అధికారులకే కదండి లా అండ్ ఆర్డర్ పోస్ట్ ఇచ్చారు. రైట్. ఆ విమర్శలు గత వైసీపీ మీద కూడా, మీ పార్టీ మీద కూడా అవే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఎస్ అక్బర్ గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఏం చెప్తారు? వైసీపీ తరఫున వచ్చినటువంటి మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తి కూడా భయపడించే విధంగా, నన్ను కూడా భయపడించే విధంగా మాట్లాడుతా ఉన్నాడు ఆయన. మీ యొక్క ఏదైతే మాటలు అర్థం చెప్పిన వివరంగా మీరు ఆ విధంగా ఒక డిబేట్ అట్లా అనుకూలంగా మాట్లాడారా? మనమైనా మీరైనా ప్రభుత్వం మీకు రైట్. అక్బర్ గారు, విమర్శల కంటే ప్రజలు చూస్తున్నారు. కోర్టుకు పోండి. రైట్. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. అనుకుంటే మీరు అవేమి చేయకపోకుండా మీరు ఆడ కూర్చొని, ఇంట్లో కూర్చొని, నాలుగోడల మధ్య కూర్చొని సోషల్ మీడియాలను అసత్యాలు పలుకుతా, యూరియా లేదు, లేదంటే అక్కడ లేదు, ఇవి లేదు, అసెంబ్లీకి రాము, మాకు స్పీకర్కి ఇచ్చిన లెటర్ సమాధానం చెప్పండి, ఇవన్నీ ప్రజలు అర్చిస్తారా? ఇవన్నీ మీరు ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఈ ఆంధ్రప్రదేశ్ కు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఏం సమాధానం చెప్తారు మీరు? ఏమనంటే కన్నా మేము అధికారం వస్తే కన్నా తెలుగుదేశం పార్టీ పనిచేసేటువంటి అధికారులకు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం. రైట్. ఫైనల్ గా అక్బర్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? వైసీపీకి ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? ఫైనల్ గా ఏం విజ్ఞప్తి చేస్తారు? కంక్లూడ్ చేయండి, చెప్పండి. వాళ్ళకు విజ్ఞప్తి చేయాల్సినటువంటి ఆ పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం లేదు. రైట్. మా పని అయితే కన్నా ఒకటే, మాకు 5 సంవత్సరాల పాటు పరిపాలించమని ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మాకు ఉన్న కాడికి మా కేంద్రం అవకాశాలు ఇచ్చినంత వరకు చంద్రబాబు నాయుడు గారు యొక్క శక్తితో, అనుభవంతో ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించి అభివృద్ధి వైపున మేము నడిపించడానికి గట్టి కృషి చేస్తా ఉన్నాం. ప్రాజెక్టు నిర్మిస్తాం, అదే విధంగా అమరావతిని నిర్మిస్తాం. పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. ఎక్కడ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పుగానే మాట్లాడతాం. తప్పుకు తావు ఇవ్వకోకుండా శిక్షించే విధంగానే ఈ ప్రభుత్వం, అది ఎవరైనా సరే, టీడీపీ అయినా, వైసీపీ అయినా, కూటమి ప్రభుత్వం అయినా, ఈ యొక్క ప్రభుత్వానికి తప్పుగానే చూస్తా తప్ప ఏదో ఒకటి కాదు, భయపరించే పద్ధతిలో ఉండదు. భయపడే ప్రభుత్వం కాదు అని చెప్పేసి ఈ స్పష్టంగా చెప్తా ఉన్నాం. లక్ష్మీకాంత్ గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా ఏం చెప్తారు? సార్, వాళ్ళేదో నాకడి నుంచి మేము శుద్ధపోసలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ సాక్షాత్తు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ స్పీకర్లే రాజకీయ లంచత్వం అని మాటలు మాట్లాడిన వాళ్ళే వాళ్ళ రోజున దయ్యాలు వేదాలు మాట్లాడినట్టుగా గొప్ప సిద్ధాంతాలు మాట్లాడుతున్నారండి వీళ్ళంతా కలిపి. ఇవాళ రోజున మేము శాసనసభలో మా స్పీకర్లు అయితే అట్లా ప్రవర్తించట్లేదండి. మేము అందుకనే ప్రజాపక్షాన ఇవాళ రోజున మీరు గొంతెత్తి మాట్లాడదాం అంటున్నాం. ఇవాళ రోజున మీకు 11 సీట్లు ఉన్నంత మాత్రాన మీకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకేం గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన లేదు. తప్పు జరుగుతున్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి మాట్లాడాలన్నప్పుడు ఇట్లాంటి శాసనసభలు అయితేనే కరెక్ట్ కాబట్టి వాళ్ళ రోజున రమ్మంటున్నాం. కానీ వాళ్ళు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామంటే ఏదో చిన్నపిల్లడు చాకరీ కోసం వస్తున్నట్టు వస్తున్నారు సార్. వాళ్ళ నాయకుడు ప్రతిసారి ఒక మీటింగ్ లో ప్రతి మాట కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేముందిలే, 3 సంవత్సరాలు కలుపుకోండి, 3 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ అధికారం మనదే వస్తుంది, అధికారంలోకి మనం వచ్చి మనం ఏంటో చూపిద్దాము. ప్రతి ఒక్కరు వాళ్ళ రెడ్ బుక్ కదా, మనం బ్లూ బుక్ ప్రకారంగా మనం వాళ్ళ పేర్లన్నీ రాసుకుందాం, మనం ఏంటో చూపిద్దాం అని చెప్పేసి అని అంటున్నారు కదా. అందుకనే ఈ వైఎస్ఆర్సీపీకి నాయకులకు కానీ పార్టీ వాళ్ళకి కానీ ఒక మాట చెప్తున్నారు సార్, చివరిగా పడుకోండి, హాయిగా ఈ 3 సంవత్సరాలు పడుకోండి. ఎట్లాగో వాళ్ళు అధికారం పోయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పార్టీ ఆఫీస్ ఎట్లాగో మూసేసుకుని అతికిచ్చేసుకున్న పరిస్థితులు ఏర్పడిందని, అట్లాగే పార్టీని కూడా మూసేసుకొని ఇవాళ రోజున 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిద్రలేమని చెప్పండి. వాళ్ళ నాయకుడు కూడా ప్యాలెస్ లైఫ్ నుంచి కూడా ఎట్లాగో బయటకు రావట్లా, ఎట్లాగో ఇవాళ రోజున మెరుపుతీగలాగా ఆంధ్రాలో ఇక్కడ కనిపిస్తున్నాడు, తర్వాత రేపు పొద్దునేమో శ్రీలంక ప్యాలెస్ కి బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. ఆయన కూడా అట్లాగే మాట్లాడతాడు. ఎందుకు ఇట్లాంటి మాటలు? వస్తే రమ్మనండి, ప్రజల పక్షానే మాట్లాడతాం. మాకు మైక్ ఇవ్వట్లేదు, మేము లెటర్ ఇచ్చాము, మాకు ఇట్లాంటి మాటలు అనేది కోసుకోరు మాటలన్నీ మాకు పనిచేస్తారు. మేము అందుకనే అంటున్నాం, వాళ్ళకి దమ్మని ఎవరైనా మాట్లాడట్లా. ప్రజాక్షేత్రంలో ఒక పార్టీ ఉంది, మీకు పార్టీ ప్రకారంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
శాసనసభ పక్షపాతంగా మీరు వచ్చి మాట్లాడాలి, వంతెచ్చి వినిపించాలి. దాంట్లో మా తప్పులు ఉంటే మేము సవరించుకుంటాం. అంతేగాని మన రోజున మేము ఎక్కడికి వెళ్ళిపోయాం, ర్యాలీగా చేస్తున్నాం, గంజాయి పెంచుతున్నాం. రైట్ రైట్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. అదే సార్, మేము ఏదో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ భవనం చేస్తారంటే పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఏదైనా కానీ చేస్తే బాగుంటది. ప్రజాస్వామ్యంలో రచ్చగొట్టేటట్టుగా కానీ మతాలు కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టేటట్టుగా ప్రవర్తిస్తే మాత్రం రేపు పొద్దున మీ కర్మ మీరు అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తాం. రైట్ రామారావు గారు ఎస్ కంక్లూడ్ చేయండి ఫైనల్గా ఏం చెప్తారు? ఇక్కడ ఏది ఏమైనా ఇది చెప్పేటటువంటి అబద్ధాలు, మోసపూరితమైన విధానాలు ప్రజల్లో తీసుకెళ్తామండి. మేము ఖచ్చితంగా శాసన మండలిలో ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని, అవినీతిని, అక్రమాలను, ఈ యొక్క మంత్రులు ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకం, అవినీతిని వెలికి తీసి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఏదైతే మేము బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజల పక్షాన ఖచ్చితంగా గట్టిగా నిలబడి పోరాటం చేస్తాము. వీళ్ళలాగా ప్రేలాపనలు, వీళ్ళలాగా కళ్ళను కానీ వీళ్ళలాగా ఏదో సెటరికల్ గా మాట్లాడే విధానం మాది కాదు. స్పష్టంగా ఉంటాం, మేము ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ఉంటాం. ఇలాగా సూపర్ సిక్స్ అందించామని సంబరాలు చేసుకోం. మేము ఇవ్వకుండా ఇచ్చినటువంటి సంస్కృతి వాళ్ళది. అక్కడే అర్థం అవుతుంది. సూపర్ సిక్స్ లో ఇంకా కొన్ని హామీలు అట్లాగే మిగిలిపోయినా కూడా సూపర్ సిక్స్, సూపర్ హిట్ అని సంబరాలు చేసుకోవడం ఇంతకంటే ఏమీ లేదు. విధానం, మోసపూరితమైన విధానాల్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రం తెలుస్తాం. మేము 15 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో దాదాపుగా సింహభాగం పూర్తి చేస్తే ఇది వాళ్ళు మెయింటైన్ చేయడం చేత కాక పీపీపీ పద్ధతులు ప్రైవేట్ వాళ్ళకి అప్పించాలని చూస్తా ఈ రోజు మా మీద నిందలేస్తే దాన్ని కూడా ఈ రోజు మెడికల్ కాలేజీల దగ్గరికి మేమందరం వెళ్ళి ఆ యొక్క కాలేజీల యొక్క ఉన్నటువంటి స్థితిని తెలియజెప్పాం. ఖచ్చితంగా వీళ్ళ దుర్మార్గాలను ఎండగడతామండి. అందులో మాత్రం ఎక్కడ మేము రాజీ పడం. రైట్ రైట్ థ్యాంక్ యూ రామారావు గారు అండ్ లక్ష్మీకాంత్ గారు మీకు కూడా ధన్యవాదాలు అండ్ అక్బర్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం అంటే ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సిన అంశాలు కాస్త బయట మాట్లాడుతుందో వైసీపీ అయినటువంటి ఏదైతే విమర్శిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుందో బయట మేము మాట్లాడుతూ బయట తేల్చుకుంటామని చెప్తున్నారు. చూద్దాం అంటే ఖచ్చితంగా జరగాల్సిన రీతిలో ప్రజల పక్షాన ప్రజలు ఒక తీర్పు ఇచ్చారో తీర్పును గౌరవించి ఇటువైపు కూటమి ప్రభుత్వం అలాగే ప్రతిపక్ష హోదా కోసం పాడుతున్నటువంటి వైసీపీ కానీ వచ్చి ప్రజా సమస్యలపై మారాలి, ప్రజలకి న్యాయం జరగాలని అన్నటువంటి అంశం ప్రజల నుంచి వినిపిస్తుంది. అలాంటి దిశగా వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. అంటే చూద్దాం భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఏం జరిగాడో ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే పార్టీలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా వెళ్ళాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.